వెల్కమ్ టు మౌనిక దామెర్ల కోట్స్. మన ఛానల్లో వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. కాబట్టి నేను మరెన్నో మంచి వీడియోలు చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ సమాజం ఎలా ఉంటుందో చూడటానికి కళ్ళే అవసరం లేదు, మనసు ఉంటే చాలు. నిమిషానికో మనిషి నిజస్వరూపం కనబడుతుంది. సంసార జీవితంలో సూదిలా ఉండాలి కానీ కత్తెరలా ఉండకూడదు. ఎందుకంటే సూది రెండింటినీ ఒకటిగా చేస్తుంది, అలాగే కత్తెర ఒకటిని రెండుగా చేస్తుంది. అందరినీ జోడించుకోండి కానీ తెంచుకోకండి. సరైన మనిషితో సంబంధం చెరుకుగడ లాంటిది. దానిని పగలగొట్టినా, నుజ్జు చేసినా, పిప్పి చేసినా, ఏం చేసినా అది మనకు తీయదనాన్ని ఇస్తుంది. ఇష్టపడడం తప్పు కాదు, కానీ నీ ఇష్టాన్ని గుర్తించని వారి మీద ఇష్టాన్ని పెంచుకోవడం చాలా పెద్ద తప్పు. వంకర మాటలు 100 మాట్లాడే బదులు సూటిగా ఒక్క మాట మాట్లాడండి, మీ విలువను పెంచుతుంది. ఆనందం అనేది వస్తువులలో ఉండదు, అది మన మనసులో ఉంటుంది. సుఖశాంతులు అనేవి సంపదలలో లేవు, మనం సంతృప్తి పడటంలో ఉంటుంది. ఎంత సాధించినా సంతృప్తి లేని జీవితానికి శాంతి అనేది ఉండదు. డబ్బులు ఇచ్చి చూడు, తీసుకున్న వాళ్ళు నిన్ను పూలతో పూజిస్తారు. అలాగే ఇచ్చిన డబ్బుని అడిగి చూడు, నీపైన దుమ్మెత్తి పోస్తారు. ఇదే కదా డబ్బు మహిమ, ఇదే మనుషుల తీరు కూడా. 2 క్షణాలు నవ్వితే నీ ఫోటో చాలా అందంగా కనబడుతుంది. మరి ఎల్లప్పుడూ మీరు నవ్వుతూ మీ లైఫ్ ఇంకా ఆనందంగా ఉంటుంది. బ్రతకడానికి కష్టపడండి, ఏదైనా సాధిస్తారు. కానీ కష్టపడకుండా బ్రతకడానికి ఇష్టపడకండి, ఏదీ సాధించలేరు. మరణించాక కూడా మనం బ్రతికి ఉండాలి అంటే 10 మంది చదువుకునేలా ఏదైనా రాసిపోవాలి, లేదా 10 మంది మన గురించి రాసేలా ఏదైనా చేసిపోవాలి. మనకు ముందు చూపు ఉన్నప్పుడే మనం లైఫ్లో గెలవగలం. పడవ మునుగుతున్నప్పుడే ఈత నేర్చుకుందాం అనుకుంటే బ్రతుకు వ్యర్థమవుతుంది. గుర్తుంచుకోండి, మన ఇంట్లో 4 మనుషులు ఉండి 3కి మాత్రమే సరిపడా అన్నం ఉంటే నాకు ఆకలిగా లేదు అనే ఏకైక వ్యక్తి అమ్మ ఒక్కతే. ఎదిగిన వాళ్ళ పరిచయం కోసం ఎగబడతారు, మనకు పరిచయం ఉన్నవాళ్ళు ఎదిగితే తట్టుకోలేరు. మీకు ఓ మంచి గురువు లేకున్నా పర్వాలేదు, కానీ మంచి ప్రవర్తన మీకుంటే మీరే ఓ 10 మందికి ఓ మంచి గురువు కావచ్చు. నువ్వు ఏ దీపాన్ని అయితే ఆరిపోకూడదు అని నీ చేతిని అడ్డు పెడతావో, నిజానికి ఆ దీపమే నీ చేతిని కాలుస్తుంది. కొంతమంది మనుషులు కూడా అంతే. వాళ్ళకి నువ్వు ఎంత మంచి చేయాలని చూసినా చివరకు నువ్వే చెడు అవుతావు. ఉన్న స్థలాన్ని మారిస్తేనే, అలవాట్లను మార్చుకుంటేనో నీ జీవితం మారదు. నీ ఆలోచన విధానం మారాలి, అప్పుడే నీ లైఫ్లో అసలైన మార్పు సంభవిస్తుంది. భర్త సహకారం ఉంటే భార్యకు నరకం కూడా స్వర్గంలా అనిపిస్తుంది. భర్త సహకారం లేకుంటే స్వర్గం కూడా నరకంలా అనిపిస్తుంది. ఒక మనిషి మంచివాడు కావాలంటే మంచి పనులే చేయక్కర్లేదు, ఇతరుల గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు. మిమ్మల్ని అందరూ అనుమానిస్తున్నారు, పరీక్షిస్తున్నారు అని బాధపడకండి. ఎవరైనా విలువైన బంగారాన్ని పరీక్షిస్తారు, కానీ బొగ్గును కాదు కదా. మీలో దమ్ము ఎంతో, నిజమైన మీ వాళ్ళు ఎవరో తెలియాలి అంటే సమస్యలు చుట్టూ ముట్టాల్సిందే. ఆలోచించండి, అంతా మీ మంచికే. సమస్యను చిరునవ్వుతో ఎదిరించిన వాడే లక్ష్యాన్ని చేరుకుంటాడు. తిరిగే గడియారం ముళ్ళును చూస్తూ కూర్చుంటే మీ లక్ష్యాన్ని సాధించలేరు. అదే ముళ్ళులాగా నిరంతరం శ్రమిస్తే మీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. ఇతరులు అన్న మాటను పట్టుకొని మనశ్శాంతి లేకుండా ఉండడం కంటే, ఎవరో అన్న మాటకు వాళ్ళే సిగ్గుతో తలదించుకునేలా నువ్వు నడుచుకున్నప్పుడే నువ్వేమిటో ఈ మనుషులకు అర్థమవుతుంది. నీ వల్ల కాదు అని తెలిసినప్పుడు అక్కడి నుండి తప్పుకోవడమే మంచిది. ఎందుకంటే కనీసం గౌరవం అన్నా మిగులుతుంది. ఈ సొసైటీలో మనిషి చేపలా ఈదగలుగుతున్నాడు, పక్షిలా ఎగరగలుగుతున్నాడు, చిరుతలా పరిగెడుతున్నాడు, కానీ మనిషిలాగా బ్రతకడమే మర్చిపోతున్నాడు. లైఫ్ చాలా అందమైనది. ఒకరోజు, ఒక గంట, ఒక నిమిషం, నీ జీవితంలో ఏది తిరిగి రాదు. ద్వేషాలు, వాగ్వాదాలు వద్దు. ప్రతి ఒక్కరితో నవ్వుతూ మాట్లాడండి, ఆనందంగా జీవించండి. నువ్వు ఏమిటో నీకు తెలిస్తే చాలు, మూర్ఖులకి వివరించకు. ఎందుకంటే వారికి మంచికి ఉన్న వాల్యూ తెలియదు. 100 కుక్కలు ఒక్కసారిగా మొరిగినా ఒక్క సింహగర్జనకు సమానం కాదు. ఎంతమంది గట్టిగా అరిచి ప్రచారం చేసినా ఒక్క నింద ఎప్పుడూ నిజం కాదు. సుత్తి దెబ్బ తగలనిదే శిల్పం కాలేదు. అదేవిధంగా కష్టాలు పడనిదే మీ జీవితం అంటే ఏమిటో నీకు తెలీదు. లైఫ్ అంటే ఒక ప్రయాణం, అందులో ఎన్నో సమస్యలు, ఎన్నో సంతోషాలు, ఎన్నో బాధలు, మరెన్నో పరిచయాలు, అన్నీ కలిస్తేనే మన జీవితం.
మనం చూసే ప్రతి అమ్మాయి ప్రేమికురాలు అవ్వలేదు. ప్రేమించే ప్రతి అమ్మాయి భార్య కాలేదు. భార్య అయిన ప్రతి అమ్మాయి అమ్మ అవుతుందేమో కానీ అమ్మలా ప్రేమనివ్వలేదు. సంస్కారం నేర్పని చదువు, సంతోషాన్ని ఇవ్వని సంపద, జ్ఞానాన్ని ప్రసాదించని భక్తి నిరుపయోగం. నీ ఏకాగ్రత పెంపొందించే కొద్దీ ఎక్కువ జ్ఞానాన్ని ఆర్జించవచ్చు. ఎందుకంటే ఏకాగ్రతే జ్ఞాన సముపార్జనకు ఏకైక మార్గం. నువ్వు కష్టాన్ని ఎదురిస్తేనే సంతోషం నీ వశమవుతుంది. బాధ ఉన్నప్పుడే భవిష్యత్తు బాధ్యతగా మారుతుంది. సమస్య తలెత్తినప్పుడే నీ సామర్థ్యం బయటపడుతుంది. చిరునవ్వుతో సమస్యలను ఎదిరించు, ప్రేమగా పరిష్కరించు. మీకు అందని దానికోసం ఆశపడకండి, నచ్చని దానికోసం కష్టపడకండి. మీకై కష్టపడేవారిని మర్చిపోకండి, మిమ్మల్ని ఇష్టపడేవారిని వదులుకోకండి. మీకన్నా పై స్థానంలో ఉన్నవారితో పోల్చుకొని మీ స్థితి తక్కువని ఎప్పుడూ బాధపడకండి. కష్టపడి పనిచేయండి, వినమ్రంగా ఉండండి, ఓపికతో నిలబడండి. మీ టైం వస్తుంది, అప్పుడే మీరే ఆ స్థానానికి చేరుకుంటారు. చేతిలో గీతలను నమ్మకండి, ఎందుకంటే చేతులు లేనోడికి కూడా భవిష్యత్తు ఉంటుంది. ఎప్పుడైతే నీలో కష్టాలని ఎదిరించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఉంటాయో అప్పుడు నువ్వు జీవితంలో గెలవబోతున్నావని అర్థం. ఏ మనిషికైనా పగ అనేది ఎప్పుడూ మంచిది కాదు. ఒకవేళ పగ తీర్చుకోవడం తప్పనిసరి అయితే అది తీర్చుకోవాల్సింది ఆవేశంతో కాదు, నైపుణ్యంతో తీర్చుకో. విజయం సాధించిన వాడి వెనుక ఉండేది అదృష్టమో మంత్రదండమో కాదు, చక్కని ప్రణాళిక, కఠిన శ్రమ, అంకిత భావం. మీకు ఏది రాసి ఉంటే అదే జరుగుతుంది. మరి ఇంకెందుకు అంతగా అందరికీ లొంగి తిరుగుతున్నారు? ఎవరికి లొంగకండి, ఎవరిని పట్టించుకోకండి, దేనికి భయపడకండి. ఉంటే ఉంటాం, పోతే పోతాం. ఎప్పటికైనా పోయే వాళ్ళమే కదా. బ్రతికినంతకాలం ధీరులా బ్రతకండి. అబద్ధపు ప్రపంచం ఎంత పెద్దదైనప్పటికీ దాన్ని మోయగలిగే బలం నిజానికి ఉంటుంది. మనకు సుఖం అనే అనుభవం తెలియాలంటే కష్టాలను భరించాల్సిందే. నువ్వు ఎప్పుడూ రేపు బాగుండాలని ఈరోజు పని చేస్తావు. తీరా రేపు వచ్చినప్పుడు ఆనందించడానికి బదులుగా నువ్వు మళ్ళీ రేపటి గురించి ఆలోచిస్తావు. మోసంతో డబ్బును సంపాదించవచ్చు, కానీ దాని ప్రతిఫలం నీ వారసులు అనుభవిస్తారు. ఆ పాపం నువ్వు అనుభవిస్తావు. ఇతరుల కడుపు కొట్టి నైవేద్యాలు పెట్టేవాడు, ఇతరులను మోసం చేస్తూ దర్శనం చేసేవాడు, స్వార్థంతో పూజలు చేసేవాడు, అందరినీ బాధ పెడుతూ వ్రతాలు చేసేవాడు, ఆ పైవన్నీ దృష్టిలో పాపాత్ముడే. మనం చేయబోయే పనిని తెలుసుకోవడమే వివేకం. ఎలా చేయాలో తెలుసుకోవడమే నైపుణ్యం. దానిని పూర్తి చేయడమే సద్గుణం. ఎక్కడైతే ధర్మం ఆచరించబడుతుందో అక్కడ దేవుడు ఉంటాడు. ఎక్కడైతే దేవుడు ఉంటాడో అక్కడ విజయం ఉంటుంది. ఈ ప్రపంచంలో ప్రతి ప్రశ్నకు ఒక సమాధానం మిగిలే ఉంటుంది. అది ప్రేమైనా జీవితమైనా కాస్త ఓపికతో ప్రయత్నం చేస్తే నీ సందేహానికి నివృత్తి కలుగుతుంది. భయపడకండి. మీరు ఎన్నిసార్లు పరాజయం పొందారో ఆలోచించుకోండి. దానిని లెక్క చేయకండి. కాలం అనంతం, ముందుకు సాగిపోండి. నీ ఆత్మవిశ్వాసాన్ని మళ్ళీ కూడగట్టుకోండి. వెలుగు వచ్చే తీరుతుంది. మీకు సాధ్యం కాదు అనే భావనను మనసులో నుంచి తొలగించుకోవడమే విజయం వైపు మీరు వేసే తొలి అడుగు. ఎందుకంటే జీవిత పోరాటంలో ఆత్మవిశ్వాసానికి మించిన ఆయుధం లేదు. నీవు జరిగిపోయిన దాన్ని వెనక్కి వెళ్ళి మార్చలేవు, కానీ జరగబోయేదాన్ని ఖచ్చితంగా మార్చవచ్చు. బరువైన బాధలు మోసిన వాడే విలువైన మాటలు చెప్పగలడు. చెప్పుడు మాటలు అనేవి చెదలు వంటివి. వినేవారు చెడిపోతారు, చెప్పేవారు చక్కగా చోద్యం చూస్తారు. నువ్వు కష్టపడే దాంట్లో నీ గౌరవం ఉంటుంది. నువ్వు మోసం చేసే దాంట్లో నీ పతనం ఉంటుంది. నువ్వు నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించాల్సిన అవసరం లేదు. నీ కన్ను చెదిరితే నీ గురి మాత్రమే తప్పుతుంది. అదే నీ మనసు చెదిరితే నీ జీవితమే దారి తప్పుతుంది. ఆలోచన ఎవడైనా చేస్తాడు, కానీ ఆచరణ కేవలం సాధించాలి అన్న ఆశయం ఉన్నవాడు చేయగలడు. బద్ధకస్తురాలైన స్త్రీని వివాహం చేసుకున్న పురుషుడు సుఖపడలేడు. ఎందుకంటే వారు అతనికి ఏ సహాయం కావాలన్నా చేయడానికి ఇష్టపడరు. దానివల్ల వారు భర్తని కూడా ద్వేషిస్తారు. మన మాట హద్దు మీరితే తప్పు, మన ఖర్చు అదుపు తప్పితే అప్పు. ఏ రెండు మనశ్శాంతికి పెద్ద ముప్పు. మనం ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం, ఓటమి తర్వాత వచ్చే అనుభవం, గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం ఎప్పటికీ వృధాగా పోవు. మీ గమ్యం చేరే మార్గంలో ఈర్ష్యపడే కళ్ళు ఉంటాయి, ఎత్తిచూపే వేళ్ళు ఉంటాయి, వ్యంగ్యంగా మాట్లాడే నూళ్ళు ఉంటాయి. భయపడితే మీ గమ్యం చేరలేరు. సాగిపోండి నిరంతరం.
ఒకరికి ప్రశాంతత లేకుండా చేద్దాం అనే ఆలోచన మొదట నీ ప్రశాంతతని దూరం చేస్తుంది. గుర్తుపెట్టుకో. నువ్వు ఉన్నత స్థాయికి చేరాలంటే ఉన్న స్థానం వదిలిపెట్టాలి. మీ పై మెట్టు ఎక్కాలంటే కింది మెట్టు విడవాలి. పరిస్థితులు నీ ఆధీనంలో ఉండకపోవచ్చు, ప్రవర్తన మాత్రం నీ ఆధీనంలోనే ఉంటుంది. శత్రువులు అంటే ఎక్కడో ఉండరు, నీ చుట్టూనే ఉంటారు. నువ్వు ఉన్నప్పుడు నీ మాట విన్నట్లు విని, నువ్వు లేనప్పుడు నీ గురించి ఇంకొకరికి చెడుగా చెప్పుకుంటూ తిరిగే వాళ్ళే నీ శత్రువులు. ఏ విషయమైనా వివరించాలి అంటే కొంచెం తెలిసినా చాలు, కానీ విమర్శించాలి అంటే మాత్రం పూర్తిగా తెలుసుకోవాలి. మీలో సామర్థ్యాన్ని గుర్తించండి. మీ కష్టం ఎప్పటికీ వృధా పోదు. శ్రమించందే ఏదీ రాదు. విశ్రమిస్తే కోరింది దొరకదు. పట్టుదలతో మీ లక్ష్యాన్ని సంపాదించండి. గతం అనేది ఆలోచనల్లో ఉంటుంది, భవిష్యత్తు అనేది చేతుల్లో ఉంటుంది. ఆలోచనలు వీడి గమ్యం వైపు ప్రయాణం సాగించు. విజయం తప్పక నీదవుతుంది. చదువు నేర్చుకునే గురువుని, ధనం వచ్చాక స్నేహాన్ని, భార్య వచ్చాక కన్నవారిని, అవసరం తీరిపోయాక సహాయపడ్డ వ్యక్తిని జీవితంలో ఎన్నటికీ మరవకూడదు. మిమ్మల్ని ఈరోజు చులకనగా చూసేవారు రేపు మీ వైపు చూడాలంటే భయపడాలి. దెబ్బ తగలకూడదు, గాయం కనిపించకూడదు, నొప్పి మాత్రం గట్టిగా పుట్టాలి. సంకల్పంతో మీ తలరాతను మీరు మార్చగలిగినంత గొప్పగా ఆ దేవుడు కూడా మార్చలేడు. అందుకే ఏ పనైనా సంకల్పంతో మొదలుపెట్టు, అనుమానంతో కాదు. డబ్బుతో ముడిపడిన బంధం డబ్బు ఉన్నంత వరకే ఉంటుంది. మనసులతో ముడిపడిన బంధం మనిషి ఉన్నంత వరకు తోడుగా ఉంటుంది. లైఫ్ నీది, కష్టం నీది, గెలుపు నీది, ఓటమి నీది. పడితే లేవాల్సింది నువ్వే, బాధని భరించాల్సింది నువ్వే, ధైర్యం చెప్పుకోవాల్సింది నీకు నువ్వే. ఇతరులు కేవలం చోద్యం చూస్తారు, వీలైతే ఎగతాళి చేస్తారు. అందుకే ఎవరిని పట్టించుకోకు. వద్దు అనుకుంటే ఎంతకైనా తెగిస్తాం, కావాలి అనుకుంటే ఎంతటి బాధనైనా భరిస్తాం. కోరికలు లేని జీవితాన్ని మీరు కోరుకుంటే చింతలేని జీవితం మీ సొంతం అవుతుంది. మీరు కావాలనుకున్నప్పుడు ఏది రాదు, మీకు రావాలని రాసి పెట్టింది ఏది ఆగదు. రాలేదని కుంగిపోకండి, వచ్చిందని పొంగిపోకండి. జరిగేవన్నీ మీ కర్మలో భాగమే, కానీ జరిపించేదంతా ఆ పైవాడే. మనం చేసిన మంచిని మరుక్షణమే మర్చిపోవాలి. మనకు మంచి చేసిన మనిషిని మరణించే క్షణం వరకు గుర్తుంచుకోవాలి. ఆపదలో ఉన్నప్పుడు నిన్ను కాపాడేది నీ చుట్టూ ఉన్న బలగం కాదు, నీలో ఉన్న బలం. నువ్వు వెళ్ళిన చోట మర్యాద ఇవ్వలేదనడం తప్పు. మర్యాద లేని చోటుకి వెళ్ళడం నువ్వు చేసిన తప్పు. గతం గురించి ఆలోచించి భవిష్యత్తును పాడు చేసుకోవడం మూర్ఖుడి లక్షణం. డబ్బు తీసుకునేటప్పుడు పువ్వులతో పూజిస్తారు, ఇచ్చిన డబ్బును అడిగినప్పుడు నీ పైన దుమ్మెత్తి పోస్తారు. విషాన్ని ఎన్నిసార్లు ఓడపోసినప్పటికీ అమృతం అవ్వదు. అలాగే నిన్ను అర్థం చేసుకోలేని వారికి నువ్వు ఎంత చెప్పినా వ్యర్థమే. తామరాకు బురదలో ఉన్నప్పటికీ మాలిన్యాన్ని అంటించుకోదు, అక్కడే నీటిలోనే ఉన్నప్పటికీ నీటి చెమ్మను కూడా పీల్చుకోదు. అలాగే ఎంతమందిలో ఉన్నా తమ వ్యక్తిత్వాలని నిలబెట్టుకుంటూ తమలా ఉండడమే ప్రత్యేకతను సంతరించుకుంటుంది. చేయగలిగిన సత్తా నీలో ఉన్నప్పటికీ చేయలేనేమోనన్న భయం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. భయం శక్తివంతమైనదే, కానీ నమ్మకం అంతకన్నా శక్తివంతమైనది. నమ్మకంతో ముందుకు వెళ్ళు, విజయం ఎప్పుడు నీతోనే ఉంటుంది. పచ్చగా ఉన్న చెట్టు కిందనే అందరూ కూర్చుంటారు, ఎండిపోయిన చెట్టు కింద ఎవరూ కూర్చోరు. అలాగే చేతిలో డబ్బు ఉంటేనే అందరూ మనతో పాటే ఉంటారు. అదే డబ్బు లేకపోతే ఎవరు దగ్గరకు కూడా రారు. రేపటి గురించి ఆలోచిస్తూ ఈరోజు వృధా చేయడం మూర్ఖత్వం. నిన్న జరిగిన దానిని నేడు కూడా తలుస్తూ చేయాల్సిన పనిని వదిలేయకూడదు. మీ యొక్క అజ్ఞానానికి కారణం మీ అజాగ్రత్త, మీ యొక్క అజాగ్రత్తకు కారణం మీ అలవాట్లు, మీ యొక్క అలవాట్లకు కారణం మీరే. చేసేది తప్పని వాళ్ళ మనస్సాక్షికి తెలిసి కూడా మనం మంచి చెప్పినా వృధా ప్రయాస. కళ్ళతో చూస్తూ ఉండడమే ఉత్తమం. పైన భగవంతుడు ఉన్నాడు, అన్నీ చూస్తూ ఉంటాడు. మనం కోల్పోయామని బాధపడే ప్రతిదీ మనం కావాలని కోరుకున్నది. ఆశపడడం మానేస్తే బాధలను అనుభవించవలసిన అవసరం ఉండేదేమో.